నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ లైఫ్. నేను సరిత. సాధారణంగా గుండె సంబంధిత వ్యాధులు కేవలం పురుషులకు మాత్రమే వస్తాయని లేదా వృద్ధాప్యంలో వచ్చే సమస్యలుగా చాలా మంది భావిస్తున్నారు. కానీ వాస్తవం దీనికి భిన్నంగా ఉంది. మహిళల్లో అన్ని రకాల క్యాన్సర్ల వల్ల జరిగే మరణాల కంటే గుండె జబ్బుల వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చేపట్టిన 10 ఏళ్ల సుదీర్ఘ అధ్యయనంలో సగం కంటే తక్కువ మంది మహిళలు మాత్రమే గుండె జబ్బులను తమకు ప్రాణాంతకరమైనవిగా గుర్తించగలుగుతున్నారని తేలింది. ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మహిళల ప్రత్యుత్పత్తి ఆరోగ్య చరిత్రను బట్టి వారి గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ జెన్ మోర్గన్ పేర్కొంటున్నారు. మీ ఆరోగ్య చరిత్రలో ఈ కింద అంశాలు ఉంటే గుండె జబ్బులు పట్ల అప్రమత్తంగా ఉండాలి. అయితే నెలసరి చక్రం పీరియడ్ సైకిల్ 22 రోజుల కంటే తక్కువ లేదా 34 రోజుల కంటే ఎక్కువ ఉన్న వారికి హార్ట్ అటాక్, ఎట్రియల్ ఫిబ్రిలేషన్ వంటి ముప్పులు పొంచి ఉన్నాయి. గర్భధారణ సమస్యలు, గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం, ఫ్రీ ఎంక్లాంపిసియా, బీపీ పెరగడం వంటి సమస్యలు భవిష్యత్తులో గుండె సమస్యలకు దారితీస్తాయి. కాగా ముందస్తు మెనోపాజ్ 40 ఏళ్ల కంటే ముందే సహజంగా లేదా శస్త్రచికిత్స ద్వారా మెనోపాజ్ దశకు చేరుకున్న మహిళల్లో ముప్పు ఎక్కువగా ఉంటుంది. అధిక వేడి మెనోపాజ్ సమయంలో రాత్రిపూట విపరీతంగా చెమటలు పట్టడం, ఒళ్ళు వేడెక్కడం వంటి లక్షణాలు తరచుగా కనిపిస్తే వారికి పక్షవాతం లేదా గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే వైద్య పరీక్షలకు వెళ్ళినప్పుడు మీ డాక్టర్ మీ గైనకాలజీ చరిత్ర గురించి అడగకపోతే మీరే స్వయంగా ఆ విషయాలను వివరించాలి. దీనివల్ల మీ గుండె ఆరోగ్య స్థితిని వారు మరింత ఖచ్చితంగా అంచనా చేయగలరు. ఇక పండ్లు, ఆకుకూరలు, ఫైబర్ ఎక్కువ ఉండే తృణధాన్యాలను ఆహారంలో చేర్చుకోవాలి. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయాలి. మానసిక ఒత్తిడిని దరిచేరకుండా చూసుకోవాలి. గుండె ఆరోగ్యం అనేది వయసుతో సంబంధం లేని విషయం కాబట్టి చిన్న వయసు నుంచే జీవన శైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందవచ్చు.